అసలు హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీస్ డైరీ. కొత్తగా నా ఛానల్ని జాయిన్ అయిన వాళ్ళకి హాయ్, ఐఎమ్ సుష్మా. నేను లైఫ్ స్టైల్, ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, ఫన్ వీడియోస్, ఛాలెంజెస్ అన్నీ చేస్తాను నా ఛానల్లో. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నేను మా అక్క కలిసి మా మమ్మీని ప్రాంక్ చేస్తున్నాము. ఎందుకు మెల్ల మాట్లాడుతున్నానంటే డోర్ పెట్టేశాను మా మమ్మీకి వినిపించొద్దు అని చెప్పేసి. సో నేను ఊరికి ఆర్డర్స్ పెడతా ఉంటాను, మమ్మీ తిడతా ఉంటుంది, ఎప్పుడు పైసలు వేస్ట్ చేస్తావు, అది పెడతావు ఇది పెడతావు, చిన్నవి పెడతావు, బనియన్ అది అని అడుగుతూ ఉంటుంది. సో ఎనీవేస్ ఈరోజు అట్లాంటిదే, నేను ఫ్రాడ్ అయిన మమ్మీ నన్ను మోసం చేశారు అని చెప్పి సంథింగ్ అట్లాంటిది క్రియేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. సో అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది, అందులో నేను ఇంత అమౌంట్ పెడితే ఇది చినిగిపోయింది పంపించాను చెప్దాం అనుకుంటున్నాము నేను మా అక్క. సో చూద్దాం ఏం రియాక్షన్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎక్కువ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలీదు. సో ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తున్నాను, నాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ. దిస్ ఇస్ మై సిస్టర్. ప్రాంక్ చేద్దాము ఏమన్నా అని అడిగినాను, ఇట్లా ఐడియా వచ్చింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఫస్ట్ టైం చేస్తున్నాము. సో చూడాలి మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో. మా చెల్లికి తిట్టిపోయడానికి మంచి టైం అన్నమాట ఇది. సో ఇంట్లో ఉన్న దాన్ని పాత పైన అలా చేసామన్నమాట. అమెజాన్ కవర్ అంటే నా ఆర్డర్ రియల్గానే వచ్చింది ఒకటి. సో దాంట్లో నుంచి అమెజాన్ కవర్ తీసుకొని చూడాలి. ఆల్రెడీ చినిగిపోయింది, మమ్మీ ఈజీగా గుర్తుపట్టేస్తే. మా మమ్మీ ఏదైనా తోపు గాయస్. అసలు ఏ బట్ట అయినా ఏదైనా నేను ఏం చేస్తున్నా ఏంటి అన్నీ గుర్తుపట్టేస్తుంది. చాలా డేంజర్ మా మమ్మీ. బట్ వీఆర్ ట్రైయింగ్. దీన్ని మట్టి స్నీట్ పెట్టి నేను బయటికి వెళ్ళి యాక్టింగ్ చేసి లోపలికి వస్తా. దెన్ విల్ స్టార్ట్ ద ప్రాంక్. ఓకే, లెట్స్ డు దిస్. ఆర్డర్ వచ్చింది, తీసుకోవడం కుదిరమైంది అట్లా. తిన్నావా? ఎందుకు నవ్వుతారు? అయ్యా సోని ఒక పెంట పని చేసి కూర్చుంది. పైసలు కట్టింది ముందే, ప్రోడక్ట్ వేరేది వచ్చి ఫోన్లో చూపించింది ఇప్పటిదాకానే. ఇట్లా పెడతారా? ఎన్ని పైసలు చెప్పు ఎన్నో. నేను ఈ పాయింట్ నా పాయింట్ ఎందుకైతే నా దగ్గర అట్లాంటి కలరే లేదు. ఇట్లా కూడా పెడతారా సోని? నాకేం తెలుసు, నేను పైసలు కట్టేసిన. ఎన్ని పైసలు చెప్పు. ఎన్ని? 4500 కట్టేసిందంట ఆన్లైన్లో ఆల్రెడీ. ఇన్స్టాలోనా? అన్ని పైసలు అసలు ఇట్లా పంపిందని ఎట్లా చూపించింది? వచ్చింది ఆల్రెడీ, నీకు పొద్దున్న చూపేందుకు భయపడి, అందుకే కావాలని ఇప్పుడు మళ్ళీ వచ్చిందని. నేను కావాలని చేయాలి మమ్మీ. ఏమో తల్లి, పైసలు అన్నీ నాశనం చేస్తుంది మొత్తం. ఎంత కోపం వస్తుంది దీన్ని చూస్తే నాకు. ఆయన నువ్వు ఇచ్చిన లీనియన్స్ అది. అయినా దీనికి ఏమైనా పైసలు అరే తెలియదు. అవి రిటర్న్ ఇయర్కి కూడా ఉండంట. నాకు 4800 నాశనం. మనకి ఇంత తెలియదా సోని? మీరు ఎట్లా చూపించారు వాళ్ళు? నాకు తెలియదు బట్టి అంతే. రిటర్న్ కూడా ఆప్షన్ లేదంట. అయిపోయి ఇంకేంటి ఫోన్ చేసి ఉంటే ఆప్షన్స్. ఎప్పుడైనా అట్లా వేసానా మమ్మీ? అంటే కష్టపడుతున్నావు సోని, ఇష్టం పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన నేను. కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడు. మరి పెట్టుడు కూడా గిట్ట పీలకలో పెట్టిండు, నాకు అర్థం. ఇంకొక పాయింట్ ఎక్కడ పెట్టింది? నోమింది. అదే 4800 అంట మమ్మీ. నాకెన్నీ లేదు, నేనేమన్నా కొంటుంటే అయిపోయి ఇంకేంటి. నాకు ఇప్పుడు తెలియదు, కావాలన్నమాట. ఓ అడవయి అయ్యా విచ్చం అయ్యా విచ్చం అమ్మ విచ్చం అయ్యా విచ్చం అనుకో. నీకు పైసా వాల్యూ తెలియదు మమ్మీ, నీదే తప్పు. మరి లీనియన్స్ ఇచ్చినా అట్లా వేసింది. ఓ అమ్మా నా కొడుకులు వేస్తారు. అనుకుంటా రాడ్డోళ్ళు మస్తు పైసలు వేస్ట్ చేసి పోరి.
500 ఇస్తే నాకేమన్నా నేనేమన్నా కొనుక్కుంటుంది కదా. నాకేం తెలుసు అట్లా వస్తాను మంచిగా వస్తాను చెప్పారు వాళ్ళు. చూస్తుందని చెప్పి ఇచ్చింది ఇంకో కాలాన్ని ఇస్తే కుట్రాన్ని వేసి ఇస్తుంది ఏదో పాత పట్టించుండు. కస్టమర్ దానికి కాల్ చేయి. ఎవరికైనా చెయ్యు బాగా చేయమని చెప్పు. ఎందుకు ఏడుపొచ్చింది ఇంకా ఏడుపొచ్చిందంటే మీకు ఏడుపు నోమింది కూర్చున్నావు. పైసా కష్టపడుతున్నావా? పుట్టిగా వస్తుర్రా వాళ్ళు నీకు పైసలు. ఇన్స్టాలో ఇట్లా స్టేట్ కాదు సెంట్రల్ మంచి చూపించింది ఇట్లా సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీలు ఎప్పుడు షాపింగ్ పోయి తెచ్చుకుంటే ఏమైతుంది? షాపింగ్ నేను వస్తా కదా, ఇక్కడ రిలయన్స్ ఉండే అది ఉండే పోతే సీనియర్స్లో మస్తు ఉంటాయి. అట్లా వద్దు అమ్మో ఈమె పైసలు వద్దు. ఇట్లా పైసలు ఎవరికైనా నోమాడంటే ఆయన నమ్ముతుందా? ఇచ్చిండు. నన్ను వీడియో ఎడిట్ చేసుకుని వాడు వండుకున్నప్పుడు నాకు మస్తు కోపం వస్తుంది. ఏ కోపం వచ్చింది? నువ్వు కూడా ఏమి లేపారు కదా 12 మంచిగా ఉంది సరిపోయి. గదే మంచిగా ఉంది తీసుకుపోయిన బట్ట. నేను రిటర్న్ పెట్టినమ్మా, నాకు చినిగిపోయిన రాలేవు, పాత వచ్చినాయి. నేనేం చేయాలి? నువ్వు పెట్టి నాకు చెప్పి చేసినావా? కాదు మమ్మీ, ఫస్ట్ నీదే తప్పు. ఇక ఇదైతే ఇప్పుడు అన్నీ ఆ మాట కరెక్ట్. నన్ను అంత స్ట్రిక్ట్ చేసావు. అట్లుండే కదా ఇప్పుడు వీళ్ళకి తెలియదు. సోయలేదా మీకు? సోయలేదా పక్కన పోతాయంట అని ఆల్రెడీ ఒకసారి లంగవని పెట్టి చండాలంగా వచ్చింది. ఏం చేయాలి? నేను ఏం చేస్తావు? జాకెట్ కుట్టుకో. చేసింది కూర్చుంది ఏడుస్తే ఏమొస్తుంది ఇప్పుడు? బావా కన్నా చెప్పు. అది రిటర్న్ ఆప్షన్ లేదని చెప్పారు ఫస్ట్. అయినా కానీ పెట్టిన ఇట్లా ఆలియా భట్, దీపిక పడుకొని హీరోయిన్ పెట్టిరా నీకోసం నన్ను కవర్ అని యూజ్ అవుతుందేమో అనుకున్నా కానీ అది కూడా యూజ్ అవుతుంది. అని నీకు 4000 పోయినాయి కనిపిస్తుంది కానీ చెప్పాలా సుధా పెట్టేటప్పుడు? ఇంకేం చేస్తావు? దండం పెట్టి ఇన్స్టాగ్రామ్ వాళ్ళే అమెజాన్లో ఎవరు ఆల్రెడీ అవి నైటీలో కట్టింది ఇంతకైనా మైనస్ ఉందా మీకు? అంటే హీరోయిన్స్ వేసుకున్నారు. హీరోయిన్స్ వేసుకుని మీ పెద్ద హీరోయిన్ వేసుకుంటే మీ హీరోయిన్ వేసుకుంటారు. తిడతారే ఉంటావా మమ్మీ? తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? దాని పైసలు పోయినప్పుడు రూపాయి కష్టపడతావు రోజు గద్దెలు కదా. అయ్యి పనికిరాను లేదు మీకు పైసా అంటే అస్సలు. 4800 2200 వేస్తే 5000 ఇట్లా మమ్మీని అట్లా వెళ్ళిపోతే ఇట్లా పెట్టి చెప్పేటప్పుడు చెప్పిన ఇట్లా ఎగిరేస్తాయి పైసలు. బట్టలు ఎందుకు గెనగనం బట్టలు కొంటావు? దాన్ని బట్టలు అవసరమా? అదే నేను క్రియేటర్ కదా మా బట్టలు రోజు ఒకటి వేసుకోవాలి. నేను క్రియేటర్ అయితే అవునా? నేను వద్దు 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 వద్దు. మమ్మీ క్రేజీ రియాక్షన్ ఇచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు మమ్మీ వస్తుంది, నేను ఇది మళ్ళీ వేసుకొని సైలెంట్గా ఉంటా. చూద్దాం. మమ్మ చాలా చిన్న భయపడినట్టే ఓవర్ యాక్షన్. పైగా రూపాయలుగా 4800 సుధా కాదు మమ్మీ. ఇప్పుడు చెప్పి వేస్ట్లే. హీరోయిన్ వేసుకుందట తీసుకుందా. ఏం చేస్తావు మరి?
అకౌంట్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి, లేకపోతే ఆమెకి. ఫోన్ సోని ఫోన్ అంటావు గట్లా. మరి ఏం చేస్తా చెప్పు, 4800 ఇప్పుడు 7,000 వస్తుంది చెప్పు. ఏమో మీకే వెళ్ళాలి. నువ్వు నోమినా అందుకే నేను ఆకలేదు. నువ్వు కూడా పెట్టు. నన్ను ఎందుకంటే మధ్యలో భయం ఎందుకు? బుయ్యం మరి బుయ్యమైంది అటు నోమింది 4,800 ఇంకా ఎక్కువ. ఎంత? 10,000. 2 డ్రెస్సెస్కి 10,000 అయిపోయి. ఎంత అంట? చిన్న బుద్ధి అవుతుంది. ఎంత అంట? పెద్ద పిల్లలు అయి ఊరుకుంటున్నా కానీ 10,000. అయ్యా దీనికైనా బట్టల ఎక్కుందే. బట్టల షాపు మొన్న నువ్వు చెప్తున్నా గల్లా నన్ను లగ్గమని తీసుకోవాలి. అది వద్దు, మమ్మీ చెప్పి మాత్రం ఒక్కటి లేదు లేదు. నువ్వు ఇష్టం ఉన్నది అన్నం తిందామని తినబుద్ధి కూడా అవుతుంది. తెలుసా అనేదేమన్నా మంచిగా ఏం మంచిగా అయినా నువ్వు పెద్ద తెలిసిందా నాకు ఓవర్ యాక్షన్ చేస్తావు. సో ఎట్లయినా నేను ఎప్పుడు వేసాము, ఎప్పుడు మంచిగా పెట్టినా ఏమైనా అయినా వేస్ట్ చేస్తుంది. మస్తు మస్తు వేస్ట్ చేస్తావు పైసా. మన పెళ్ళికి గన్ని బట్టలు అవసరమా? పెళ్ళికి వస్తారో రాదో 2,000 ఎత్తి పెట్టినప్పుడు ఆ 10,000 ఎవరికన్నా ఇచ్చిన దానం ఇచ్చి యాడ్ చేస్తారు కదా మనుషులు. పెడుతుంది అర్ధ మీటరే. ఏ పెట్టినా అర్ధ మీటర్ కూడా ఉండేది. ఆ వీటికి మస్తు పైసలు. ట్రెడిషనల్ అయితే నీకు అబ్బో నువ్వు నీకు వేరు ట్రెడిషనల్ అంటది. ఒక్కసారి అంతే ఏదైనా గురి వేస్తుంది వేస్తుంది అలా వాడేస్తుంది. అది వేస్తుంది ఇలా వాడేస్తుంది, ఇది వేస్తుంది అలా వాడేస్తుంది. కథ అలా వల్ల ఏడుస్తుంది. పైసలు వేస్ట్ చేయట్లో స్టేట్ ఫస్ట్ వస్తాం. నీకు ఒక చీర పెడదాం అనుకున్నా. నాకేమో చీర వద్దేమో. ఇన్స్టాగ్రామ్ వద్దు. నీకు ఇన్స్టాగ్రామ్కి ఒక దండం. ఆల్రెడీ సుధక్క పెట్టి సుధక్క నాశనం చేసి 3,000 600 ఆమె ఇంత నాశనం. అయ్యా నువ్వు వల్ల పైసలు వేస్ట్ చేసింది కాక రోజు కష్టపడుతున్నావా? ఉత్తగా వస్తున్నాయి పైసలు నీకు. ఒకసారి అయినా బుద్ధి వస్తుంది నీకు. అట్లా జరగాలి. ఏంటి అమ్మ అట్లా అంటావు? మాటలా 10,000 అంటే నీకు ఎట్లా తెలిసిన ఎక్కువ పైసలు? అయ్యో ఆయనకి ఎంత అసలు పైసలు భయం ఉన్నదా ఆన్లైన్లో 10,000 కట్టుడు? ఆల్రెడీ వచ్చిందని చెప్పింది పొద్దున. సెలబ్రిటీస్ అనకమ్మో కాదు, ఆల్రెడీ వచ్చింది అన్నది. కానీ ఏమంటారు, పాత బట్టలు వచ్చినాయి అన్నది. పొద్దున వచ్చినాయి కానీ పాత బట్టలు వచ్చినాయి సుధక్క, భయం అవుతుంది నాకు అన్నది. అంటే ఓపెన్ చేయలేదు. అది చూసినట్టుంది ఓపెన్ చేసి. ఇప్పుడు మళ్ళీ ఇక నువ్వేమన్నా అనగలవని అట్లా నీ ముంగడ తీసుకొచ్చి మళ్ళీ చినిగిపోయిందని అట్లా చూపిస్తుంది. ఇంకా ఏమో కొంచెం పెద్దగానే ఇచ్చిండు. జాకెట్నే ఉట్టుకో ఇట్లా కుడతారు. ఇగో ఇది వచ్చింది గుతమంత. ఇగో గుతమంత వచ్చింది. గుతమంత జాకెట్ ఏమనే నువ్వు 10,000 అంటే నేనేం చేయాలి మరి? నేను జాకెట్ కుట్టుకోమంటావు మళ్ళా ఏమిటికి అది 10,000 కట్టేటప్పుడు తెలియదా? ఏడవకే నాకు కార్యకాలాలకు వెళ్ళి మండుతుంది ఏడుస్తుంటే. కన్ను చెప్పేస్తా మమ్మీ నేను ఇది ఒకటి. నువ్వు అవ్వమ్మో ఎప్పుడు చెప్పేసావమ్మా? ఈ బట్టలు పెడుతున్నా అవి పెడుతున్నా ఒక్క అనాడనే చెప్తావా? అవి పెడతావు మీటర్ అర్ధ మీటర్ బట్టలు పెడతావు. చేతులు ఉండే కాళ్ళు ఉండే అవి ఉతికితాయి పెడతావు. పైసలన్నీ నాశనం. ఆయన ఎప్పుడు నువ్వు నన్నే అంటావు. అస్సలు అనదు సార్ నిన్ను. అసలు నిన్న తమ్ముడిని సుధక్క నన్ను అంటే ఇప్పటికి కూడా అంట సుధక్క. ఒప్పుకున్నావు ఇన్నాళ్ళకు. ఏందో ఒప్పుకునేది అంటే తెలియదు అని చెప్తా. ఎవరికన్నా మెసేజ్ పెట్టి కాలబెట్టి ఫస్ట్ చెప్పినారు నో మెసేజ్ నో సీ ఆల్. మంచి దొరికింది నీకోడో ఇన్స్టా వాడు మంచి దొరికింది. వాళ్ళకి ఫుల్ 20K ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టింది కదా
వీడియోలు చూసి నైట్ డ్రెస్లు అది చేద్దాం అనుకున్నా నేను. నీది నువ్వు సెట్ చేసుకో ఫస్ట్. జస్ట్ తిందామని పోతుంది తినబుద్ధి కూడా కాదు. నీకేం తినబుద్ధి కాదు. మరి పైసలు ఎవరైనా పైసలే సోని, నీ అయినా నా అయినా పైసలే కదా. అంటే గాలికి రాలేవా పైసలు? నేను నీకు భయపడుతున్నా పెట్టినా. అబ్బా ఓయమ్మో చిన్న భయం కదమ్మా. బట్టల కాడ నన్ను అడగవు సోని నువ్వు అస్సలు. నేనే గుచ్చాడు. నేను మంచిగా ఆర్య కలెక్షన్లో రాధా కలెక్షన్లో మంచి బట్టలు ఎంత బాగా మంచి మన తొట్టేది వస్తుంది తెచ్చుకుంటావేమో నేనంటే. సెలబ్రిటీస్ వేసుకున్నాను. సెలబ్రిటీ కావు సోని నువ్వు. సెలబ్రిటీ వేసుకుంటే సెలబ్రిటీ మూడు పచ్చలు ఇదే పెట్టినావేమో, లేకపోతే ఎట్లనో వేసుకోవాలేమో కావచ్చు. మరి అయితే ఉంటాయి కదా డ్రెస్సులు గిట్లనే ఉంటాయి కదా. జోక్ అయిపోయింది మీ ఇద్దరికి. చేసి కూర్చొని జోక్ అయిపోయిందా అంట. వీడు పెట్టి ఇంకొక కాలన్న పెట్టాలి కదా. ఒకటే కాలు చింపింది. అదే రోడ్డు మీద నేను చెప్పలేదని తీసి ఇట్లా వేసి పెట్టుకుంటాను కదా. కరెక్ట్ ఈమెకే వచ్చింది. ఎవరికి చెప్తానే ఉన్న అడ్రస్ చింపేయాలి. ఏం చేస్తాం దాచిపెట్టుకుంది. అదాంట్లో ఎట్లా చేయాలి మమ్మీ ఐడియా ఇచ్చాయి ఫస్ట్. దాంట్లో నువ్వే మధ్యలో బరాబర్ వస్తా. మమ్మీ నా మీద ఏకే నాకు కోపం వస్తుంది. అంత కోపం ఎందుకు కూర్చున్నావు? కాదు నీకు పైసల విలువ తెలుసా తెలియదా చెప్పు మరి. ఫుల్ భయం వేసింది. మీరు భయం అవుతుందంటే నాకు భయం అవుతుంది. సోని చదవనికి కూడా రాదు. మొక్కలకి కాదు మొక్కలకి పంపించి వేలు పెట్టినా లేక పైసలు లేక ఏడుస్తారు సోని అందరూ. కుట్టిస్తుంది దీన్ని. ఏం చేయాలంటే దీనికి ఒక కట్ చేసి నాకు ఎట్లా మిషన్ వస్తుంది కదా ఏదైనా ఐడియా చేసి కుట్టిస్తే ఇట్లా అద్దంలో కుట్టి షోకేసి పెడతాం. మా బిడ్డ పని ఏం పెట్టి ఒక ప్యాంట్ వచ్చిందని చెప్తాను. అందరికి ఆలియా బట్ట వేసిందంటాం. మరి ఎట్లా వేసిందో మరి ఆలియా బట్ట. ఇది అసలు వాడు వేసుకుందే పెట్టినట్టు. ఇది ప్యాంటు కూడా కొత్తది కాదు. ఇది వేసుకుందేది వేసుకుంది. వాడు మంచిగా 4-5 సార్లు వేసుకొని వాషింగ్ మిషన్ బాటి ఇట్లా విండి నీ కళ్ళ కవర్లో వేసి ప్యాక్ చేసి పటమ్మ 10,000 ఆలియా భట్ డ్రెస్ అని కంప్లైంట్ రేస్ చేయే రాదు. అట్లా ఫస్ట్ చెప్పినారా? నేను అన్నం తినా. ఏం చేయాలి నాకు చూస్తేనే అర్థం మంచి. గుర్తుపట్టింది మా మమ్మీ సీడ్ అని చెప్పినా కదా గాయస్ మీకు గుర్తుపట్టేసి ఇది ఇంట్లో కాదు ఇంట్లో పాయింట్ అని కానీ లేబుల్ ఇట్లా కనబడ్డది కదా. ఫస్ట్ నాకు సుధక్క అనుకోలేదు. సక్సెస్ఫుల్లీ మమ్మీని ప్రాంక్ చేసినాము. నాన్న తిట్లు తిట్టింది గాయస్. అను పైసల కాదు చేయొద్దు గాయస్ సక్సెస్ఫుల్లీ చేసినాము. ఇద్దరం ప్లాన్ చేసేసినాం. మా మమ్మీ నా తిండి కూడా తినకపోతుండే. మా మమ్మీ అసలే పైసలు ఖర్చు పెట్టద్దు. అప్పుడు ఎందుకు చెప్పేసినావు? చాలే ఇంకా కొద్దిసేపు ఉంటే ఇన్స్టాలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త మా అన్ని ఇట్లా పండుకుందాం అని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక అట్లా చేసినాం. కాదు మమ్మీ యాక్షన్ మొత్తం కంట్రోల్. ఎట్లుంది మమ్మీ? ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు?
పైసలు వేస్ట్ చేయకండి. నిజంగా పైసలు వేస్ట్ చేయకండి. మా బిడ్డే బాగానే బట్టల కాడ మస్తు వేస్ట్. అందుకే ఈజీగా నమ్మింది, లేకపోతే అస్సలు నమ్మదు మమ్మీ. చాలా సిఐడి. నేను ఆర్డర్స్ పెడతా ఉంటా, డ్రెస్సులు పెడతా ఉంటా, మమ్మీ తిడుతూనే ఉంటది ఎవ్రీ టైం. ఆర్డర్ పెడుతుంది, ఒక్కటి కూడా నాకు చెప్తాను నచ్చది నచ్చది నాకు. అండ్ ముందు నేను చెప్పాను, ఎప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను చెప్తాను మమ్మీకి. సో మరీ అంత ఇట్లా చీప్ మమ్మీ. నేను ఆలియా భట్ చూసి 10,000 ఎప్పుడు నేను అసలు నార్మల్ గా ప్రీ ఆర్డర్స్ ఎప్పుడు తక్కువ చేయిస్తాను. పైసలు ఆన్లైన్లలో పెట్టొద్దు. ఫస్ట్ 4,000 అన్నప్పుడే వేసుకుంది. 10,000 అనగానే మమ్మీ మొత్తం యాంగ్రీ మూడ్ అంతా తీసేసి నన్ను మా అక్క తిట్టుడే కాదు. మరి అన్నం కూడా తినబుద్ధి కదా. ఇప్పుడు నేను తినాలని పడుకుంటుంది. సర్లే ఇంకా పాపం అని చెప్పి ఆపేసినాను గాయస్. అండ్ ఇది మా అక్క పాత పాయింట్ చిన్నగుట్టినాం. ఫస్ట్ మీకు వీడియోలో మమ్మీ ఇది ఇంట్లో పాయింట్ లాగానే ఉంది అని అన్నది కదా. సో ఎనీవైస్ ఇట్లా అనమాట మమ్మీతో ప్రాంక్ అయితే. ఫస్ట్ టైం ప్రాంక్ చేసినాను అండ్ ఇట్లా టర్న్ అవుట్ అయింది. నేనైతే అస్సలు ఈ రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ నుంచి. నాకైతే నవ్వు ఆగట్లేదు. ఎంత యాక్టింగ్ చేయ ఏడువే అంటే కూడా నాకు అసలు మా మమ్మీ చేసే యాక్షన్స్కి నవ్వు ఆగట్లేదు. సో ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒకసారి మా ఒకసారి ఆన్లైన్ లో ఇట్లానే ఇన్స్టాలో పెడితే ఏవో పాత బ్లౌజెస్ పంపించినారు అనమాట. అది ఒకసారి మళ్ళా కాదు, ఫస్ట్ మీషో స్టార్టింగ్ యాప్ లో ఆర్డర్ పెడితే పాత బట్టలు పంపించినారు. మళ్ళా నేను కంప్లైంట్ రేజ్ చేస్తే మళ్ళీ అది వాపస్ తీసుకొని రిటర్న్ కొత్తవి పంపించి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో సమైరా క్లాజెట్ అని నేమ్ తో స్టోరీస్ కూడా పెట్టినాను. సమైరా క్లాజెట్ అని ఒకటి ఫీడింగ్ నైటీస్ కోసం ఫ్రాక్స్ కోసం పెట్టిన. 1,600 ఆల్రెడీ పే చేయించుకున్నారు. అంత రెస్పాన్స్ లేదు అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. నేను కూడా నా పబ్లిక్ అకౌంట్ నుంచి కూడా పెట్టినా. మదర్ నైటీలు కదా, అదే ఫీడింగ్ ఫ్రాక్స్ పబ్లిక్ అకౌంట్ నుంచి కూడా పెట్టినా ఎవ్వరు ఏం రెస్పాన్స్ చేయలేనమాట. సో అట్లా జరిగినాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ అస్సలు నమ్మరు మా దగ్గర ఎవ్వరు. సో నేనే నమ్మను. యాజ్ ఏ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అయినా నేను కూడా చాలా కొన్ని చిన్న చిన్న పేజెస్ ని నమ్మలేం. పెద్ద పేజెస్ మంచి రివ్యూస్ ఉన్నాయి అట్లా అదే అంటున్నాను. అన్ని నమ్మలేము. బట్ చూసి ఎవరైనా నేను కూడా స్మాల్ బిజినెస్ కి సపోర్ట్ చేయాలన్నట్టు ఆ పేజెస్ సెలెక్ట్ చేసి పెట్టాల్సి వచ్చింది. నేను కూడా ఒకసారి ఇట్లానే ఎప్పుడో లంగోని కూడా పెట్టినా కదా మమ్మీ. అప్పుడు కూడా అసలు మంచి రాలేదు. నేను అందుకే తక్కువ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకోవడం. బట్ ఈ మధ్య నేను పెట్టిన అయితే మంచిగా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. అంటే మనం పేజ్ రివ్యూస్ వాళ్ళు మంచిగా ఏంటో అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాక పెట్టాలి. ఎవరో చూసి గుడ్డిగా పెట్టద్దు. సో ఇదన్నమాట ఈరోజు మనం వేసుకున్న లెసన్ అండ్ మమ్మీతో ఫన్. సో ఇప్పుడు వెళ్ళి తిను మమ్మీ మంచిగా. ఏం వేస్ట్ కాలేదు, ₹1 కూడా వేస్ట్ కాలేదు. టెన్షన్ పడకు, వెళ్ళి తిను. సో గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు ఎంజాయ్ చేసినారే అనుకుంటాను మాతో పాటు. నేనైతే ఫుల్గా నవ్వినా. అసలు ఏడుపు తక్కువ, నవ్వు ఎక్కువ వచ్చింది నాకు. మా అక్కేమో వాటర్ పెట్టుకొని ఏడువే ఏదో ఒకటి చేయంటుంది. నాకేమో రానేలేదు. ఎనీవేస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. హోప్ యూ గాయ్స్ ఎంజాయ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉండండి. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ మమ్మీ, బాయ్. ఇంకా అందులో మా మూడ్ల నుంచి బయటకు రావడానికి మాకు టైం పడుతుంది. వెళ్ళి తిని ఇంకా బాయ్. మిడిల్లో మా చిన్నవాడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చిండు మీకు. అందరు బుడ్డని చూపియండి అంటున్నాడు కదా. వాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు, పడుకున్నాడు. సో గాయ్స్, బాయ్. Lots of love.